ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్కు మేము ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎలక్షన్స్ జరపాలని ఇందులో ఛాంబర్కి సంబంధించిన 4 సెక్టార్ల సంబంధించిన వ్యక్తులము, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ అందరం కలిసి ఈ నెలాఖరికి పదవీ కాలం ముగుస్తున్నందున ఎలక్షన్స్ జరపాలని మేము అందరము మెమోరాండం ఇస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఇచ్చున్నారు. ఈరోజు కూడా మేము ఒక 50-60 మంది కలిపి ఈరోజు ఇస్తున్నాము. ముఖ్యంగా ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయాలంటే దానికి ఒక మా బైలాలో ఒక రూల్ ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్లో జనరల్ బాడీ మీటింగ్ జరిపితే కానీ ఏదైనా ఎక్స్టెన్షన్ తీసుకుంటే తీసుకోవాలి. అసలు ఎక్స్టెన్షన్ చేసే లేనే లేదు బైలాలో. ఎక్స్టెన్షన్ చేయడానికి ఏదైనా అనివార్య పరిస్థితులు వస్తే దానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఒక 24-25 రోజుల ముందు మీటింగ్ పెట్టి మనం ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుందామో వద్దా అని అందరు డిసిషన్ తీసుకొని చేయాలి. అలా కాకుండా లాస్ట్ జరిగిన ఈసీ మీటింగ్లో మేము ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నామని ప్రకటించడం, దాన్ని సి కళ్యాణ్ గారు, అశోక్ కుమార్ గారు, మోహన్ గౌడ్ గారు, ఇంకా కొందరు ఈసీ మెంబర్ రామారావు గారు, రామదాస్ గారు, ఇంకా కొందరు ఈసీ మెంబర్లు అపోజ్ చేసినారు మీటింగ్లో కూడా. ఇది పద్ధతి కాదు, అలా చేయొద్దని. ఎవరో ఈసీలకు రాని, ఈసీ మీటింగ్ రాని ఒక వ్యక్తి ఒక లెటర్ పెట్టాడు. ఏమనంటే ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయండి. ఆ వ్యక్తి ఈసీ మీటింగ్కే రాలే. ఇక్కడో వైజాగ్ మరి ఈస్ట్ గోదావరి నుంచో పెట్టాడు ఆయన. ఓకే, ఆయనకు పెట్టే అర్హత ఉంది, కానీ వీళ్ళు దాన్ని పరిశీలించాలి, కరెక్ట్గా పరిశీలించాలి కదా. ఇక్కడ ఉన్న మెంబర్స్ ఏమో వద్దన్నా ఆయన ఎవడో లేనతని వ్యక్తి దాన్ని పాటించి పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ చేశారని మేము పత్రికలలో చూసాం. మా ఈసీ మెంబర్లు కూడా చెప్పారు. అది 100% మా బైలాకు విరుద్ధం. ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్స్ జరగాలని మేము అందరము సీరియస్గా అడుగుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడానికి చాలా కారణాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ చిత్రపూరి కాలనీలో కొంత ల్యాండ్ ఉంది. అది ఎప్పుడో మనకు పుణ్యాత్ముడు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు పోరాడి సాధించిన ల్యాండ్. అది గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చింది. దాంట్లో చాలా ఇండ్లు కట్టారు. మందికి ఫ్రాడ్ జరిగిందని అందరికీ తెలుసు. కేసులు నడుతున్నాయి. చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ పైన, అనిల్ పైన దాదాపు 10-15 కేసులు నడుతున్నాయి. అయినా ఇప్పుడు 4.5 ఎకరాలలో చిత్రపూరి కాలనీలో చాలామంది కార్మికులకు ఇంక ఇండ్లు రాలే. చాలామంది డబ్బులు కట్టిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వలే. నాకే ఒక 15 మంది వచ్చి చెప్పారు, సార్ మేము 33 lakhs కట్టాం, 3 bedroomకి మాకు ఇవ్వలే. ఒక 15 మంది చెప్తున్నారు నాకు. వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వలే, ఫ్లాట్ ఇవ్వలే. అట్లా ఒక 15 మంది ఎడుతున్నారు. చాలామంది కార్మికులకు ఇవ్వకుండా బయట వాళ్ళకి అమ్ముకున్నారు. ఇప్పుడు దాన్ని 7,000 స్క్వేర్ ఫీట్ లాగా అమ్మాలని ఓపెన్ మార్కెట్ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏమనంటే మాకు ప్రభుత్వం చెప్పింది, మేము చేస్తున్నామని చెప్తున్నారు బయట. అది తప్పు. ప్రభుత్వం ఇప్పుడు కూడా సామాన్యుల కోసమే సపోర్ట్ ఉంటుంది. మీలాంటి కొందరు అంటే డబ్బులు సంపాదించుకునే దళారులకు సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా. దాన్ని మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే ఆ 4 ఎకరాలు ఇక్కడుండే 24 క్రాఫ్ట్స్ ఉండే కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. ఆ 7,000 రూపాయలకి సేఫ్టీ అనే ఎవ్వరు కూడా కొన్నారు. ఇండస్ట్రీలో ఏ కార్మికుడు కొనడు. దాన్ని ఛాంబర్కు లింక్ చేస్తారు. ఎవరో డబ్బులు కట్టి లాస్ అవుతారు. ఛాంబర్ బాధ్యత వహిస్తుందా? వహించదు కదా. ఛాంబర్కి ఏం సంబంధం అసలు? చిత్రపూరి కాలనీ అనేది ఓన్లీ కార్మికులకు సంబంధించిన అది. దానికి ఛాంబర్కి ఏం సంబంధం? దానికోసం ఛాంబర్ను ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం ఏంది? ఇది కరెక్ట్ కాదు. చాలా విషయాలలో కొందరు దీని మీద ఇప్పుడు చాలా పెద్ద నిర్మాతలు కూడా కొందరు 4-5 రాజీనామా కూడా చేసారు. త్వరలో అది కూడా ఈరోజు బయటకు వస్తుంది ఎవరనేది. కాబట్టి ఆ రాజీనామా చేసిన ప్రొడ్యూసర్ కూడా నా థ్యాంక్స్. తప్పకుండా అందరం కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ని కాపాడాలి. దానికి మేమందరము మేము వెన్నుదంటుంటాం. ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి. అది నా డిమాండ్.
అలాగే చిత్రపూటి కాలనీలో ఉన్న ల్యాండ్కు ఛాంబర్కు సంబంధం పెట్టదు. నమస్తే, థ్యాంక్ యూ. పేరు బసిరెడ్డి, మాజీ తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్కు అధ్యక్షునిగా ఉన్నాను. మా టైంలో 11 సంవత్సరాలు వేచి ఉన్న కార్మికులకు 30% వాళ్ళ వేతనాలు పెంచడానికి నేను చాలా సహకరించి, మా కమిటీ అంతా సహకరించి వాళ్ళకు అవకాశం ఇప్పించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఇకపోతే ఈ ఎలక్షన్ విషయంలో నాకు చాలామంది ఫోన్ చేసి, సార్ మీరు అధ్యక్షులు ఉంటారు కదా, మీరు దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పానంటే నేను బై పాయింట్ చెప్తానండి. there are 48 EC members ఉంటారు who are eligible for voting. 48లో 38 ప్రజెంట్ అయ్యారంట ఆ ఈసీ మీటింగ్కు. అందులో 34 మంది ఒక వ్యక్తి రాసిన లెటర్, ఒక ఈసీ మెంబర్ రాసిన లెటర్ బట్టి దీన్ని పోస్ట్పోన్మెంట్ చేయాలి. ఎందుకంటే ఈ 2 గవర్నమెంట్లు ఇప్పుడు ఉన్న కమిటీకి చాలా సన్నిహితంగా ఉన్నారు కనుక వీళ్ళనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పని అన్నారంట. అని ఆ ఉత్తరం పెట్టుకుంటే దానికి 34 మంది ఫేవర్గా చేశారు, 4 వ్యతిరేకించారు. అందులో సి కళ్యాణ్ గారు ఒకరు, అశోక్ కుమార్ గారు ఒకరు, మోహన్ గౌడ్ గారు ఒకరు, రామదాస్ గారు 4 వ్యతిరేకిస్తే 34 మెజారిటీ అని చెప్పని దానికి దక్కన్ క్రానికల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఎలక్షన్లు పోస్ట్పోన్ కానీకి డిసిషన్ జరిగింది అని అన్నారు. అది తప్పు సార్. టు స్టార్ట్ విత్ ద ప్రాసెస్, బైలాస్ నేను ఉన్నప్పుడే చేంజ్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఆపారు. బైలాస్లో చాలా తప్పులు కూడా ఉన్నాయి, అవి సరిదిద్దుకోవడానికి ఎన్నోసార్లు చేసిన ఈ అధ్యక్షుని కూడా నేను మొన్న వచ్చినప్పుడు నేను లెటర్ పెట్టుకున్నప్పుడు ఏమని ఈ ఎలక్షన్లు జరగాలి అని చెప్పాను పెట్టుకున్నప్పుడు అడిగితే అధ్యక్షుడిని అది కానిస్తలేరు సార్, ముందు పోనిస్తలేరు సార్. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, అవి ఒక్కొక్క ఓటే ఉండాలి అని చెప్పనే దాంట్లో నేను ఒకటి ప్రపోజ్ చేసింది. అలా చాలా ఉన్నాయిలేండి. మా స్టూడియో సెక్టర్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి అందులో. సో దాన్ని అన్ని సరిదిద్దాలని ప్రయత్నం చేశాము. దాన్ని ముందుకు పోకుండా చాలామంది ఈ డబల్ ఓట్లు ఉన్నోళ్ళు, ఎక్కువ ఓట్లు ఉన్నోళ్ళు దాన్ని తప్పుగా అబ్జెక్ట్ చేసుకుంటూ దాన్ని ఆపుకుంటూ వచ్చారు. ఇది సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ విషయం. ఇకపోతే ఈ ఎలక్షన్ విషయంలో చూసుకుంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో అప్పుడు దాంట్లో డక్కన్ క్రానికల్లో నా పేరు కూడా పెట్టారు. ఏమని, బసిరెడ్డి ఉన్నప్పుడు కూడా ఎలక్షన్లు పోస్ట్పోన్ అయినాయి కదా అని చెప్పారు. అరే బసిరెడ్డి నేనున్నప్పుడు కరోనా ఉండేది, కరోనా ఉండింది ఇనిషియల్ స్టేజెస్లో. దాని తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు, ఎందుకంటే ఎవరు గ్యాదరింగ్ కాలేరని చెప్పని. దాని తర్వాత ఎప్పుడైతే కరోనా లిఫ్ట్ అయిపోయి ఇది వచ్చేసి 50 మెంబర్స్ వరకు రావచ్చు అని అంటే అప్పుడన్నా ఎలక్షన్లు పెట్టవచ్చు కదా అంటే, ఎవరైతే ఈ డక్కన్ క్రానికల్ది చాలా మందికి ఫార్వర్డ్ చేశారో ఆ వ్యక్తి ఇప్పుడు ఇంకా ఆఫీసర్గా కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఈసీ మెంబర్గా ఉండే అతనే ఎక్కువ అబ్జెక్షన్ చేసి గందరగోళం చేసి లేదు రానికి వీల్లేదు కానికి వీల్లేదు అని అన్నాడు. మీరు అప్పటి ఒకవేళ ఎవరికైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంటే అప్పటివి మీరు మినిట్స్, ఈసీ మీటింగ్ మినిట్స్ చూస్తే అందులో క్లియర్గా ఉంటుంది. ఎన్నోసార్లు నేను వ్యతిరేకిస్తూ వచ్చాను, అయినా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ అతను స్వర్గీయుడైనాక కూడా ఇమ్మీడియట్గా అప్పుడే, ఎందుకంటే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి అవుతుందండి, సంవత్సరం ప్రెసిడెంట్ చేంజ్ అవుతాడు. సో ఆ 2 ప్రెసిడెంట్ల కొరకు ఉన్నది ఆసారి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎగ్జిబిటర్ తర్వాత స్టూడియో సెక్టర్. సో ఎగ్జిబిటర్ అతను పోయిన తర్వాత ఆటోమేటిక్గా స్టూడియో సెక్టర్ నుంచి ఎవరైతే గెలిచి వచ్చారో వాళ్ళకు అవకాశం ఉండాలి. అది కాకుండా మధ్యలో ఎవరు వైస్ ప్రెసిడెంట్ కూడా కొన్ని దినాల కొరకు ప్రెసిడెంట్గా చేశారు. అది కూడా ఇల్లీగల్. అప్పుడు నేను చెప్తే కూడా అది ఏంటంటే సార్, కొంతమంది వృత్తాప్యత్యం, అది మొనాపలిస్టిక్ వ్యూస్తోనే చేసుకుంటూ పోతున్నారు. అది ఎందుకు అందరు సహకరిస్తున్నారో నాకే అర్థం కాదు. ఒకరిద్దరు మొనాపలిస్టిక్లే వెళ్తే తతిమ 46 మందికి ఏమైంది అని అనిపిస్తుంది. ఎందుకు ఏమి అనేది నాకైతే అర్థం కాలేదు. అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా అర్థం కాలేదు నాకు. అది
మంచిది కాదు సొసైటీకి, మన ఆర్గనైజేషన్కి అని చెప్పి నా అభిప్రాయం. ఇకపోతే ఇప్పుడు కారణాలు లేకుండా చీఫ్ మినిస్టర్లు అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు ఉన్న మెంబర్స్కు, అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు, అందుకొరకు అని చెప్పని పనులు అవుతాయి అని చెప్పని అనడము ఆ రీజన్ కరెక్ట్ రీజన్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మన ఓన్లీ సభ్యులుగా ఉండి పొజిషన్లో లేకుండా ఉండి కూడా ఈ పెద్ద ప్రొడ్యూసర్లు ఈ కమిటీ వెంబడి వెళ్ళి వాళ్లకు అనుకూలంగా ఉన్న చీఫ్ మినిస్టర్ల ద్వారా ఎన్నో పనులు చేయించారండి. సో మీరు పొజిషన్లో ఉంటేనే పనులు అవుతాయి అని చెప్పని అనుకుంటే తప్పండి. పొజిషన్లో ఉండాల్సిన అవసరం లేదు. మహానుభావులు పెద్దలు మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, చిరంజీవి గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, ఇలాంటి చాలామంది పెద్దలు ఏ కమిటీ ఉన్నా కానీ ఆ కమిటీ వెంబడి వెళ్ళి ఈ చీఫ్ మినిస్టర్స్కు రిప్రజెంటేషన్ చేసి పనులు చేయించారండి. సో యూ డోంట్ నీడ్ టు బి ఇన్ ఎ పొజిషన్ టు గెట్ థింగ్స్ డన్. వాళ్ళకి అంత అనుకూలంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎవరైతే నెక్స్ట్ రూల్ ప్రకారంగా గెలిచి వస్తారో వాళ్ళ వెంబడి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడంలో తప్పేం లేదు. వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళొచ్చు, వెళ్ళి సహకరించవచ్చు, వాళ్ళతోనే పని చేయించవచ్చు. ఇకపోతే ఆల్రెడీ మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అన్నెసరిగా దీన్ని బజార్కు వేయడం నాకు నచ్చదు. ఎందుకంటే ఇది ఒక మంచి సంస్థ. ఇప్పుడు దీంట్లో నుంచి పెద్ద ప్రొడ్యూసర్లు సరిగా గుత్తాపత్యం ఉందని చెప్పని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి వేరేది పెట్టుకున్నా వాళ్ళు కూడా ఈ ఎలక్షన్కు వ్యతిరేకిస్తున్నారని చెప్పని వాళ్ళ మీటింగ్ నుంచి వచ్చిన పెద్ద ప్రొడ్యూసర్లు నాకు చెప్పారు. ఒక అతను ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మన చేంబర్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారో అతను రిజైన్ చేసి కూడా పంపించారు. రిజైన్ అంటే ఆఫ్టర్ 30th of July I don't want to continue, ఎందుకంటే we were elected for only 2 years అని ఆయన లెటర్ పంపించారంట. వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా పంపిస్తున్నాము అని చెప్పని అన్నారు. సో వాళ్ళందరికీ సహకారం చేస్తున్నందుకు, వాళ్ళు కూడా సరైన ధోరణిలో నడవాలి అని చెప్పని అనుకుంటున్నందుకు వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ వాట్ ఈస్ రైట్. దట్ ఈస్ వెరీ గుడ్. ఇకపోతే సింపుల్గా చెప్పాలంటే ఈ ఎలక్షన్లు జరగాలండి. ఎవరు గెలుస్తారు ఏమి అనేది అది ఓన్లీ మెజారిటీ చెప్తుందండి. నేనే పొజిషన్ నిలబడుతున్నా అని చెప్పని కూడా చెప్పడం లేదండి. నాకు ఆశ కూడా లేదు. ఒకసారి చేసేసుకున్నాను. ఇక ముందు ఎవరో కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి, దీన్ని ముందుకు సరిగ్గా జరపాలి అని చెప్పని. మనకున్న ఇబ్బందులు చాలా ఉన్నాయని, చాలా థియేటర్లు క్లోజ్ అయిపోతున్నాయి. అది ఏంది అనేది సరిగ్గా పరిశీలించకుండా పైరసీ మీద ఇబ్బందులు ఉన్నాయి, డ్రగ్ యూజెస్ మీద ఇబ్బందులు ఉన్నాయి. సో ఇవన్నీ ఉమెన్ అట్రాసిటీస్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సరిగా చూసుకునే వాళ్ళు వస్తే బాగుంటుందని నా ఆశ. అందరికీ సహకరిస్తారని చెప్పని ఆశిస్తూ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మన తెలుగు ఫిలిం ఛాంబర్ మెంబర్స్ అందరికీ, అట్లాగే కౌన్సిల్ మెంబర్స్ అందరికి కూడా మా యొక్క విన్నపం, మనది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక పరిశ్రమగా ఎదుగుతున్న టైంలో మనము మరి ఈరోజు 2 సంవత్సరాలు టెన్యూర్ కూడా ఇచ్చారు. అంతకుముందు 1 year ఉండేది. దయచేసి దాన్ని కూడా 1 year చేస్తే ఈ రాజకీయాలకు కూడా స్వస్తి పలుకుతారు. దయచేసి దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలని సభ్యులందరూ కూడా ఈ మార్పులు కూడా చేయాలి. అట్లా పరిశ్రమగా ఎదుగుతున్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమగా కన్వర్ట్ అవుతా ఉంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ద్వారా. మరి దీనికి మీ రాజకీయాల ద్వారా మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు మీ స్వార్థం కోసం మెంబర్స్, కౌన్సిల్ కానీ లేకపోతే ఛాంబర్ కానీ చేస్తున్నటువంటి రాజకీయాల వలన ఈ పరిశ్రమ దెబ్బతింటుంది. ఇదేదో నలుగురి కోసం పరిశ్రమ కాదు, నలుగురి కోసం కాదు, కొన్ని లక్షల మంది కార్మికుల యొక్క జీవితాలు. కాబట్టి కార్మికుల యొక్క యోగక్షేమాలు ఆలోచించి ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ నిర్ణయాలు చేయాలి. మీరు ఏదో 1 year 2 year ఇక్కడ ఉండటం కోసం వచ్చి మంచి పనులు చేసి గొప్ప పేరు తెచ్చుకుంటే నెక్స్ట్ కూడా మీరే వస్తారు. కాబట్టి దయచేసి మీకు ఇచ్చిన టెన్యూర్లో మంచి పనులు చేసి మీడియా మిత్రుల ద్వారా లేదా
సో మిగిలినటువంటి గౌరవ సభ్యుల ద్వారా మీరు మంచి పేరు తెచ్చుకుని కావాలంటే మీరు 10 సంవత్సరాలు 5 సార్లు ఎన్నుకోబట్టండి, ఇబ్బంది ఏముంది, దానికి మేము కాదనట్లేదు కదా. మేమైతే పోటీ పడి ఇప్పుడు ఎలక్షన్లకు వచ్చి మేము ఉంటామని చెప్పినటువంటిది లేదు. కాబట్టి లక్షలాది మంది యొక్క కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో కానీ, మరి వాళ్ళకి ఉండటానికి ఇళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ, ఒక హాస్పిటల్ కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ కార్మికులకి మీరు ఇంతవరకు ధ్యాస పెట్టలేదు. ఎందుకు పెట్టట్లేదు? మీరు దేనికోసం మీరు ఎలక్ట్ అవుతున్నారు? పరిశ్రమలో లక్షల మంది పనిచేస్తున్న కార్మికుల యొక్క యోగక్షేమాలు పట్టనటువంటి మీరు ఇక్కడ ఉండటానికి అర్హులా? మీరు అది గమనించాలి. ఫస్ట్ మీరు ఏదో మళ్ళీ మేమే ఉంటాం, మేము ఎక్స్టెండ్ చేసుకుంటామంటే మీ 10 మంది 5గురు చేసే నిర్ణయాలు ఇక్కడ. చలో 2 years తర్వాత ఎలక్షన్ పెట్టండి. దయచేసి వచ్చే మెంబర్లు కూడా, వచ్చే కౌన్సిల్లో కూడా, ఖచ్చితంగా వచ్చే ఛాంబర్లో కూడా కార్మికుల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పని చేయండి. అలా చేయనటువంటి సభ్యులు దయచేసి ఎలక్షన్లకు వచ్చి కూడా మీరు మళ్ళా ఇదైతే ప్రయోజనం లేదు. ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేదు. లక్షలాది మంది యొక్క జీవితాలు ఇక్కడ నాశనం అయిపోతా ఉన్నాయి. ఒక హాస్పిటల్ కట్టండి, ఒక పిల్లలు చదువుకోవడానికి, కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ పెట్టండి, పరిశ్రమగా ఒక పెద్ద స్టూడియో నిర్మాణం చేయండి. అట్లాగే మిగిలినటువంటి ఆఫీసులు పెట్టుకోవడానికి మంచి మంచి వెల్ఫేర్ యాక్టివిటీ చేయడానికి అవకాశం ఇవ్వండి. ప్రతిరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒక డయాగ్నోసిస్ సెంటర్ పెట్టండి, ఒక హాస్పిటల్ పెట్టండి. దీని మీద ధ్యాస పెట్టలేదు మీరు ఇంతవరకు. ఏం చేస్తున్నారు మీరు? ఎంతమంది మారారు ఇప్పుడు? కాబట్టి దయచేసి మిత్రులారా, మీ రాజకీయాలు ఉంటే ఇక్కడ చేయండి. ఇది మీ ఆఫీస్ కాదు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి. ఇది ఒక కౌన్సిల్, ఇది ఒక ఛాంబరు. ఇది వందల మంది, వేల మంది ప్రొడ్యూసర్స్ సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటిది. కాబట్టి మీరు వెళ్ళి మీ పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు మీ సినిమాకి రేట్లు పెంచుకోవడానికి. అంతవరకు మీరు చేసుకుంటున్నారు. సాయంత్రం లోపు మీ పర్మిషన్ తెచ్చుకుని మీ సినిమాకి రేట్లు పెంచుకోగలిగింది మీరు ఒక హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోతున్నారు? ఒక స్కూల్ ఎందుకు పెట్టలేకపోతున్నారు పిల్లలు చదువుకోవడానికి, కార్మికుల పిల్లలకి? కాబట్టి దయచేసి దీని మీద మైండ్ పెట్టండి. ఓకే, రాబోయే కాలంలో ఉద్యమాలు రాకుండా, వీటి మీద రాకుండా కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ నిర్ణయాలు తీసుకుని మంచి పనులు చేస్తుందని, అట్లాగే 30 తర్వాత ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ తొందరలో ఇచ్చి సహకరిస్తారని చెప్పి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అట్లాగే మరి ఇన్సూరెన్స్ లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని కూడా ఇమీడియట్ గా రీఇన్స్టేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం ఎందుకు అయ్యామనేది మీ అందరికీ విదితమే. ఏమిటంటే మొన్న నేను దామోదర్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి, ఏమండి మీ టర్మ్ పీరియడ్ మంత్ ఎండింగ్తో అయిపోతుంది, మరి ఎలక్షన్లు ఎప్పుడు పెడుతున్నారు అంటే, లేదండి అది జరిగిపోయింది, 1 year ఎక్స్టెన్షన్ చేసుకున్నాము అన్నారు. అదేమిటండి, జనరల్ బాడీ లేకుండా బైలాస్ను వ్యక్తీకరించి చేయడం తప్పు కదా అని అడిగాను. లేదండి జరిగిపోయింది అన్నారు. ఏమండి నేను సూటిగా అడుగుతున్నా, ఇది మీ గుత్తాధిపత్యం కాదు, ఇది సభ్యులందరి సమన్వయం కోసం పెట్టుకున్నటువంటి ఒక అసోసియేషన్. దీనికి బైలాస్ ఉన్నాయి. బైలాస్ ప్రకారంగా మీరు ఎలక్షన్లు పెట్టండి, గెలవండి, ఉండండి. అయ్యా నేను ఇంకొకటి అడుగుతున్నాను, మీరు ఏదో చేశామన్నారు, గత 2 సంవత్సరాలలో మీరు ఏం చేశారో చెప్పండి. మళ్ళీ సంవత్సరం మీరు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఎప్పుడో యావత్ ప్రపంచం మొత్తం కరోనాలో ఉన్నప్పుడు, ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే దాన్ని ఊతంగా తీసుకొని ఎక్స్టెన్షన్ చేశాము, చెయ్యకూడదు అంటున్నారు. తప్పండి. ఎప్పుడో ఏదో జరిగిన పొరపాటు, అది ప్రపంచం మొత్తం బాధ భరించింది. దాన్ని మీరు ఇక్కడ తీసుకురాకూడదు. ఇది ఒక అసోసియేషన్, వేల మంది ఉన్నారు, అనేక సమస్యలు. ఇందాక బసిరెడ్డి గారు కానీ, రామకృష్ణ గౌడ్ గారు కానీ, రామానాయుడు గారు కానీ చెప్పారు, అనేకమైనవి ఉన్నాయి. మీరే చేయలేరు, మేము చేయగలం. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎలక్షన్లు పెట్టండి, అది మీ బాధ్యత. అంతేగాని మేము డెసిషన్ తీసుకున్నాము అంటే, ఏమండి ఎవరో ఒక లెటర్ ఇచ్చారట, ఆయన ఎవరండి? ఆయనకి ఏముంది? ఆయనలాగా మేము సభ్యులం కాదా? మరి మేము ఇచ్చే లెటర్ ఎందుకు ఖాతరు చేయరు? చాలా మంది ఉన్నామండి, వేల మంది ఉన్నాము. దయచేసి మీ గుత్తాధిపత్యాన్ని, మీకున్న స్వార్థ చింతన మానుకొని దయచేసి ఎలక్షన్లు డిక్లేర్ చేయండి, మళ్ళీ గెలవండి. మీరు మంచి పనులు ఉంటే చేయండి. చాలామంది చాలాసార్లు గత 40 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి వారు మాకు తెలుసు, వీరు మాకు తెలుసు, మేము చాలా చేస్తామన్నారు. ఏమీ చేయలేదండి. ఇంతవరకు సొంత బిల్డింగ్ ఏ అసోసియేషన్కు లేదు. ఇక్కడ బడి ఉన్నాం, అది ఎవరు గుర్తిస్తలేరు. ఎందుకు? మరి ఏం చేశారు? ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ సొంత బిల్డింగ్ ఎందుకు లేదు? రేపు భావితరాలు ఏం చేయాలి? రోడ్డు మీద ఉండాలా? ఎందుకు చేస్తలేరు? మీరు చేసిన గొప్ప పని ఏంటి? మీకున్న సత్సంబంధాలతోటి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకొని దాంట్లో సెల్ఫ్గా డెవలప్ చేసుకుంటాం. దాంట్లో అన్ని క్రాఫ్ట్లు పెట్టండి,
అటువంటివి మర్చిపోయి మేము చేస్తాము, మేమే ఎక్స్టెన్షన్ చేసుకుంటాము, మేమే ఉంటాము అంటే ఏమిటిది? ఇది తెలుగు ఫిలిం ఛాంబరా? తెలుగు వెల్ఫేర్ కోసం పెట్టుకున్నదా, లేకుంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టుకున్నటువంటి ఆఫీసా? కాదండి. అందరి మనోగతాలు దెబ్బతినకుండా దయచేసి మీరు ఎలక్షన్లు ఇమీడియట్గా డిక్లేర్ చేయండి. అది బైలా ప్రకారంగా మీరు చేసేది చాలా విరుద్ధం. దేన్నో పట్టుకొని చేయకూడదు. మళ్ళొక్కసారి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎలక్షన్లు పెట్టండి. ఇది నా విన్నపం. నమస్తే. నా పేరు గురురాజ్. ఈరోజు అంటే ఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఎలక్షన్స్ పెడతారు అని మేమందరం కూడా ఎదురు చూసాం. మరి ఎవరో ఈ ఎలక్షన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఏదో లెటర్ పెట్టారని 100% నాకైతే తెలిసి అతను ఎవరో పెట్టలేదండి. ఎవరు పెట్టలేదు, వీళ్ళే రాయించారు. 100% వీళ్ళే రాయించారు. నువ్వు రాసుకొని తీసుకురా, నీ ఫేస్ తెలియదు, ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ఏంటంటే అందరికి ఫేసులు తెలుసు కాబట్టి అని పెట్టారు. అది రాంగ్ అండి. ఒకరి నిర్ణయం అనేది కుదరదు. కాబట్టి ఏంటిదనంటే బైలా ప్రకారంగా ఎలక్షన్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. మీరు ఇండస్ట్రీకి వచ్చారు, మేము వచ్చాము, అందరం కలిసి ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. మీకు మేము ఓట్లు వేయలేదా? మీరు గెలవలేదా? మేము గెలిపించలేదా? మళ్ళీ మీరు మంచి పని చేస్తే మీకే ఓట్లు వేస్తారు అందరూ. కాబట్టి ఏంటిదనంటే ఖచ్చితంగా మీరు ఎలక్షన్స్ పెట్టి గెలవండి. మీ ఇష్టం వచ్చినట్లు ఏదో పేపర్లో రాసుకొని ఎక్స్టెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటిదనంటే ఒక మంచి పని చేయడానికి అందరూ కూడా ఓట్లు వేయాలి. మేము కూడా ఎర్ర బస్ ఎక్కి ఇక్కడ హైదరాబాద్లో దిగిన వాళ్ళమే. కాకపోతే ఏంటిదనంటే మీరు సినిమా ఫీల్డ్లోనే ఇక్కడ ఇదే ఛాంబర్లో పాక్కుపోయి మీరు ఆల్రెడీ ఏదో మీ వ్యాపారాలు ఇక్కడ నడిపించుకొని మీరు ఏదో సంపాదించుకున్నారు. బట్ మేమేంటిదనంటే స్వతహాగా మేము వ్యాపారాలు చేసుకొని సంపాదించుకున్నాం. మేము కూడా ప్రొడ్యూసర్లమే. ఎప్పుడు కూడా మా ఛాంబర్ కూడా బాగుండాలి, ఇందులో నాయకులు కూడా మంచి వాళ్ళు రావాలి, మంచి పనులు చెయ్యాలి, మేము చూడాలి అని చెప్పి మేము కూడా ఎదురు చూసాం. ఇందులో చాలాసార్లు కూడా మేమంతా కూడా ఒక సైడ్ అయిపోయి మేమందరం కూడా ఒక దీంట్లో వచ్చేసినప్పుడు ఇందులో ఏంటిదనంటే మళ్ళీ దీంట్లో ముక్కలు చేసి మళ్ళీ మీరు వస్తారు. బట్ ఒకటి మేము అడుగుతున్నది మీరు సంపాదించినటువంటి ఆస్తులని కాదు, మేము అడుగుతున్నది ఎలక్షన్స్. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాలి. జరగకపోతే చాలా మంది నాకు ఆల్రెడీ ఫోన్లు చేశారు, అంత అవసరం లేదు, మెయిన్ వాళ్ళు వస్తున్నారు, మీరు రావద్దు అన్నాం. నిజంగా ప్రొడ్యూసర్స్ అందరు కదిలితే ఇక ఛాంబర్లో ఎలా ఉంటుందో మీకు అందరికి తెలుసు. బట్ కాబట్టి ఏంటంటే దయచేసి మీరు ఎలక్షన్ని ఇమ్మీడియట్లీ డిక్లేర్ చేయాలి. లేని పక్షంలో అందరూ ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వస్తారు, జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్లీ ఎలక్షన్స్ పెట్టండి, మీరే నిలబడండి, ఎవరు వద్దన్నారు. కాబట్టి ఏంటంటే ఇమ్మీడియట్లీ ఎలక్షన్స్ జరగాలని చెప్పి నేను అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ గురురాజ్. ఎలక్షన్లు పెడితే మీకు భయం ఏంది? అంత మెజార్టీతో మీరు గెలుస్తున్నావు, అన్ని మీరే చేస్తున్నారు కదా, మాకు ఎందుకు అవకాశం రావద్దని మీరు కోరుకుంటున్నారు? నాకు ఒక చిన్న సామెత గుర్తొచ్చింది. గోరటంకని ఒక రోజు అన్నాడు, ఆఫ్టర్లో ఒక చిన్న పిట్ట గూడు పెట్టుకొని, ఇంత పిట్ట గూడు పెట్టుకొని దాని పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు అయిపోయినాక లేచిపోద్దంట. అది మనం మనుషులమై ఉండి కనీసం పిట్టకున్న జ్ఞానం లేకపోతే మనకెట్లా? పిట్టకున్న జ్ఞానం కూడా మనకు ఉండద్దా? పిట్ట గూడు పెట్టుకొని ఇంత పిట్ట ఇంత పెద్ద గూడు పెట్టుకొని అలా గుడ్లు పెట్టి పిల్లలు అయినాక సరే మన పని అయిపోయిందని లేచిపోతాయి. ఆ గూడు మళ్ళా అలా పిట్టలు మళ్ళీ వచ్చి అలవు ఎంత వర్షం పడని ఆడ ఉండవు. మనం దీన్నే పాతుకొని ఉంటాం ఇదే ఇంట్లో. అరే నీ తెలివి ఉంటే ఇసొంటి ఇంట్లో ఇంకొకటి పెట్టుకో. రామకృష్ణ గౌడ్ పెట్టిండు, ఎందుకు పెట్టుకుంటూ? ఆయన చాలా 24 క్రాప్స్ ఉన్నాయి ఆయన. మేము సపరేట్ కూడా చేసుకునే శక్తి ఉంది. కానీ మీరు ఇంకేదో చేస్తారు. ఎందుకు గొడవ పడాలి? ప్రతిదీ మీ చేతుల్లో పెట్టుకుంటే మేమెందుకు? ఈయన మీరు అందరికీ ఒకరు నచ్చరు, ఒకరు నచ్చదు. ఏం తప్పు చేసిండు చెప్పు? 24 క్రాప్స్ వాళ్ళకు ఇన్సూరెన్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ కట్ చేద్దామని ప్లాన్ అంట. అది తప్పు. ఎలక్షన్లు కంపల్సరీ పెట్టుకుని ఒకరిని నేను ఏమంటాడు మళ్ళీ జనరల్ బాడీ ఇప్పుడు అప్పుడే ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ బాడీ వద్దు ఎలక్షన్ పెట్టడమే డైరెక్ట్ ఎలక్షనే.
నేను ఇంత చెప్తా. ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ఈరోజు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎలక్షన్స్ పెట్టాలి. బైలాస్ ప్రకారం అనుకున్న టైంలో ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెట్టకుండా ఎక్స్టెన్షన్ తీసుకుంటామంటే సత్తా లేనోడు, దమ్ము లేనోడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు. అందరి తరఫున నేను చెప్తున్నా, ఎలక్షన్ పెట్టకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. గతంలో కూడా చేసాం, ఇక ముందు కూడా చేస్తాం. బైలా ప్రకారం ఎట్లయితే ఎలక్షన్ ఏ టైం పెట్టాలి ఆ టైం పెట్టాలి. కథలు పడితే మాత్రం బాగుండదు, మజాకులు ఆడితే బాగుండదు. లెంత్గా నాకు చెప్పడం రాదు, సీదా ఒకటే మాట, ఎలక్షన్ పెట్టి తీరాలి. పెట్టకపోతే మాత్రం దీన్ని ఇక్కడ అంగం అవుతుంది, గొడవ అవుతుంది. పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే మాత్రం సహించేది లేదు. దమ్ము, ధైర్యం, సత్తా లేనోడే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఏం నమ్ముతున్నారా? ఎలక్షన్ చట్టబద్ధంగా ఎవరైనా సరే ఎలక్షన్ లో పోటీ చేయాలి, గెలవండి. గెలిచాక మీ దమ్ము చూపించుకొని మీరు ఏం చేయాలో చేయరు. కానీ అన్న ఒక్క నిమిషం చేయాలి. అందరూ మా చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని కాదు, అందరి తరఫున చెప్పేది ఒకటే, దయచేసి ప్లీజ్ ఇట్లాంటి మళ్ళీ నెక్స్ట్ కూడా పునరావృతం కావద్దు. టైం టు టైం ఎలక్షన్ కావాలి. ఇట్లాంటి మళ్ళీ మీటింగ్లు పెట్టుకొని మళ్ళీ మేము మీకు వార్నింగ్లు ఇచ్చుడు, మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ అది చేయడం అట్లాంటిది వద్దు. దయచేసి ఎలక్షన్ నిర్వహించాలి, టైం టు టైం ఎలక్షన్ నిర్వహించాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా జీవితాంతం ఎలక్షన్ నిర్వహించి మీరు బాడీ అనేది ఎలక్ట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాంబర్లో ఎలక్షన్, చాంబర్లో ఎలక్షన్, చాంబర్లో ఎలక్షన్, చాంబర్లో ఎలక్షన్, చాంబర్లో ఎలక్షన్. యాక్చువల్లీ మా నిర్మాతలందరూ కూడా బైలాస్ ప్రకారంగా ఎలక్షన్స్ అయిపోయినా కూడా ఈసీ మాత్రమే డిసైడ్ చేసి ఎలక్షన్స్ కాకుండా 1 year ఎక్స్టెన్షన్ ఇద్దామని చెప్పినారు. అయితే అది బైలాస్ కి విరుద్ధంగా ఉన్నది. ఇది న్యాయబద్ధ పోరాటం కాబట్టి మరి మీరు కూడా జాయిన్ కావాలంటే నేను కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ అంశం ఏంటంటే బైలాస్ అంటే గొప్పది ఏది కాదు. బైలాస్ అంటే మన కాన్స్టిట్యూషన్ లాంటిది, రాజ్యాంగం లాంటిది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళను మనం అప్పీల్ చేసే అవసరం లేదు, ఏం లేదు. ఎప్పుడైతే 31st అయిపోతుందో, ఎప్పుడైతే ఈ డేట్ అయిపోతుందో ఇమీడియట్ గా మొత్తం స్తబ్దంగా మొత్తం లాక్ వేసేసి మళ్ళా ఎలక్షన్ నిర్వహించే మనం మళ్ళా ఛాంబర్ ఓపెన్ చేస్తాం. ఆ లోపు ఇక్కడ ఉన్న కమిటీ మాత్రం ఇమీడియట్ గా ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మొదలు పెట్టాలని చెప్పి మేము విన్నవిస్తున్నాము. ఒకవేళ దీన్ని వాళ్ళు ఈసీలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తామంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయడానికి కారణం ఏందనేది కూడా మాకు తెలుసు. అవన్నీ బయట పెట్టే పరిస్థితి ఉంటది. అసలు కారణం ఏందట అంటే మద్దినేని రమేష్ ది నాకు ఒక మెసేజ్ వచ్చింది. చిత్రపురి కాలనీలో ఒక భూమి మిగిలి ఉన్నదట, 4.5 ఎకరాల భూమి మిగిలి ఉన్నదట. దాంట్లో రియల్ ఎస్టేట్ దందా, ఫ్లాట్ల దండ అవి ఇవి చేస్తున్నారు. అసలు చిత్రపూరి కాలనీ భూమి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, కార్మికుల కోసం పెట్టినటువంటిది. అయితే నిర్మాతలు లాంటి నాలాంటి వాళ్ళకు ఫ్లాట్స్ అమ్మబడునని చెప్పి బ్రోచర్స్ కూడా రిలీజ్ అయినాయి. కాబట్టి ఇవన్నీ చేయడము ఏ రకంగా మీరు డిసైడ్ చేసిర్రు? జనరల్ బాడీ మీటింగ్ డిసైడ్ చేసిర్రా? దీనివల్ల రేవంత్ రెడ్డికి ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ కూడా అక్కడ సీఎం కుర్సీ 100% కదిలిపోయేటట్టు ఉన్నది. ఎందుకంటే FDCల దిల్ రాజును పెట్టిన తర్వాత గద్దర్ అవార్డ్స్ అనేది ఇచ్చిండ్రో మొత్తం బోకస్ ఒక స్కామ్ నడిచింది. ప్రపంచంలోనే అప్లికేషన్స్ తీసుకోకుండా చేసిన అవార్డ్స్ ఇవే. అప్లికేషన్ తీసుకోకుండా అవార్డులు ఇచ్చుడు అంటే ఏంది? అది ఎవరికి ఇష్టం వచ్చినందుకు వాళ్ళకి ఇచ్చేసిండ్రు, గద్దర్ అవార్డు అని చేసిండ్రు. దాంట్లో ముఖ్యమంత్రిని పిలిచిండ్రు. ముఖ్యమంత్రికి టీడీపీలో ఉన్నప్పుడు కొంతమందితో పరిచయాలు ఉండొచ్చు గాక, కానీ ఆయనకు కూడా రూల్స్ తెలివై ఇండస్ట్రీ. కాబట్టి ఎవరైతే FDC చైర్మన్ గా ఎవరైతే నియమించిండ్రో వాళ్ళు మొత్తం అవగాహన రాహిత్యంగా మొత్తం చెత్తగా నిర్వహించేసి అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అపకీర్తి చేసిండ్రు. అట్లాంటప్పుడు ఉన్న ఛాంబర్ ఈసీ సభ్యులు ఈ ఎక్స్టెన్షన్ మీద పెట్టిన దృష్టి, ఈ గద్దర్ అవార్డ్స్ తప్పు జరిగింది, ఎన్నో అర్హత కలిగిన సినిమాలకు, కార్మికులకు, కళాకారులకు మోసం జరిగిందని చెప్పి ఛాంబర్ ఒక్క లెటర్ అన్న రాసిందా? ఇంత ఇంకిత జ్ఞానం లేని ఛాంబర్ మెంబర్షిప్లు ఇప్పుడు దేనికోసం అని చెప్పి నేను ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. కొత్త కమిటీ ఒక ఆలోచన పరులతోని పెట్టుకొని ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి కరెక్ట్ రిప్రజెంటేషన్ వెళ్తలేదు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ ఎలక్షన్స్ పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జ్యూరీ కమిటీలలో కూడా మురళీమోహన్ ని తర్వాత ఎవరు జయసుధన్ పెట్టిండ్రు. వాళ్ళు ఏమన్నా బుద్ధిజీవుల, ఆలోచన పరుల? వాళ్ళు జస్ట్ ఒక ఆర్టిస్టులు, ఒక
ఒక సినిమాకు కాస్టింగ్ వేసినట్టు వేసిర్రు. అది తర్వాత అవార్డు ఏమో గద్దర్ అవార్డు. సినిమాలు ఎవరికి ఇచ్చిర్రు? ఒక భూతకం ఒక మతకల్లో సృష్టించే బీజేపీ సినిమాకి ఇస్తారా? అది కూడా కాంగ్రెస్ లౌకికవాదం అని చెప్పి. ఆ తర్వాత పుష్ప లాంటి సినిమా వాళ్ళ రెగ్యులేషన్స్ నెంబర్ 2లోనే అది అనర్హత. ఎందుకంటే ఇల్లీగల్ సినిమాలను అవార్డులకు తీసుకోరని ఉన్నది. అది కమర్షియల్ సినిమా. దానికి వీళ్ళు ఈ తగ్గేదేలే అని ఇచ్చుడు. ఆ మీటింగ్ లో సీఎం సమక్షంలోనే అట్లాంటి డైలాగులు చెప్పినప్పుడు నరకుడు నరకుడు అన్నప్పుడు ఇట్లాంటి మెసేజ్లు ప్రభుత్వమే పబ్లిక్ ఇస్తుందా? కూరగాయలందరూ కూడా నరకుడు నరకుడు అని మొదలు పెడితే ఎట్లా? అయితే అవార్డుల పేర్ల కాడ నుంచి అవార్డులు ఇచ్చే ప్రోగ్రాం వరకు మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇట్లాంటప్పుడు ఛాంబర్ ఒక్క లెటర్ అన్న రాసిందా? ఛాంబర్ ఖండించిందా? ప్రభుత్వానికి సూచన ఇచ్చిందా? ఇదన్నీ ఇయ్యనప్పుడు ఈ ఛాంబర్ ఉండే ఏం లాభం? తర్వాత ప్రతిసారి ఓట్లు వేస్తున్నాం, కమిటీలు వేస్తున్నాం. ఇన్నేళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఏ సమస్య సాల్వ్ అయింది? ఇక్కడ ఒక్క సమస్య సాల్వ్ కాలే. చిన్న నిర్మాతలకు న్యాయం జరిగిందా? జరగలే. థియేటర్ వాళ్ళు బతుకుతుర్రా? లేదు. డిస్ట్రిబ్యూటర్లకు ఏమైనా లాభం అయిందా? ఏది కాలే. ఎట్లున్నదో అట్లనే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము కూడా ఇంటర్ఫియర్ అవుతాం. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మేము ఛాంబర్ ఎలక్షన్లలో అంతా పట్టుకోలే. మేము తెలంగాణ ఉద్యమానికి అంకితమై పనిచేసిన వాళ్ళం. ఇప్పుడు మా దృష్టి మొత్తం తెలుగు ఫిలిం ఛాంబర్ మీదనే ఉంటది. మొత్తం తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇక్కడనే బైఠాయిస్తారు. ఇక్కడ నుంచి ఇవన్నీ సాగవు. చిన్న నిర్మాతలకు, చిన్న ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ న్యాయం కల్పించడానికి ఇక పోరాటం ఉంటుంది మాది. కాబట్టి కొత్త ఎలక్షన్లు రావాలి, కొత్త కమిటీ రావాలి, ఈ దిశలో పనిచేయాలి. కానీ అదే మూస ధోరణిలా చీరలలో కూర్చొని సొమ్ము సంపాదించి స్కాములు చేసే ప్రక్రియలు బంద్ చేయాలి. ఇది నాది హెచ్చరిక. ఒకవేళ ఇది జరగనప్పుడు మీరు ఉద్యమాన్ని మేము ఇక్కడి నుంచే పిలిపిస్తాం. జై తెలంగాణ. సీఎం టైం తీసుకొని దీని మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే ఛాంబర్ కు సంబంధం లేని ఇంటర్కూరింగ్ ప్లాట్లను ఛాంబర్ కు అంటగట్టడం 100% తప్పు. దీని మీద సీఎం కూడా కలిసి సీఎం కు మెమోరాండం కూడా ఇవ్వదలుచుకున్నాం. త్వరలో తప్పకుండా ఎలక్షన్ జరపాలనేది మా ఫైనల్.